వైటమిన్ డి అంటే అందరికీ సూర్యుడు, బోన్స్ ఇవి రెండే గుర్తొస్తాయి. కానీ వైటమిన్ డి ఆడవారికి, మగవారికి సంతానలేమి సమస్యను క్రియేట్ చేస్తుంది అంటే నమ్మశక్యంగా ఉందా? కానీ నమ్మాలి. ఒకప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ చలి దేశాల్లో మాత్రమే ఉండేది. అది ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా కామన్ అయిపోయింది. పొద్దునే లేచేవాళ్ళు లేరు, ఎండను చూసేవాళ్ళు లేరు, ఎండలో తిరిగేవాళ్ళు లేరు, రాత్రి నైట్ డ్యూటీస్, పొద్దున లేవవు. ఈ అన్ని సమస్యలతోటి వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా 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 ఎక్కువైపోతుంది. దీనివల్ల బోన్స్ మీద, బ్రెయిన్ మీద, ఇలాంటి మేజర్ అవయవాల మీదనే కాకుండా సంతానలేమి సమస్య ఆడవారిలో, మగవారిలో ఇద్దరిలో చాలా ఎక్కువైపోతుంది. వైటమిన్ డి రిసెప్టార్స్ అండాశయము, గర్భసంచి ఎక్కడైతే బేబీ కూర్చోవాలో ఆ ప్లేస్లోను, మాయ మీద, టెస్టిస్, స్పర్మ్ సెల్స్ మీద కూడా వైటమిన్ డి రిసెప్టార్స్ ఉంటాయి.